వినిపిస్తుందా? హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వినిపిస్తుందా? ఓకే. సో ఏ ఇష్యూ ఏందండి అది? మీకు ఎందుకు డౌన్లోడ్ అవ్వట్లేదు? అది ఏమో సార్ తెలియట్లేదు. అది అంటే మిగతా నార్మల్ డౌన్లోడ్స్ అన్నీ అవుతున్నాయి మిగతా వెబ్సైట్స్ మీద ఏం చేస్తున్నప్పుడు కానీ. బట్ వేరే ల్యాప్టాప్ లేదని ట్రై చేశారా? ట్రై చేసాం, అక్కడ కూడా సేమ్ ఇదే ఇష్యూ వస్తుంది. తెలియట్లేదు అంటే మా డివైజెస్ MP4 సపోర్ట్ చేయట్లేదా ఏంటా అనేసి. వేరే నెంబర్ ఇచ్చాను కదా, సేమ్ అదే నెంబర్ కూడా అదే వస్తుంది. సేమ్ ఇష్యూ, తెలియట్లేదు ఎందుకు ఏంటి. సరే, డౌన్లోడ్ అయిపోతుంది, అలా ఏమి ఉండదా? వాట్సాప్ వెబ్లో చెక్ చేశారా? వెబ్ వేరే ల్యాప్టాప్లో ట్రై చేశాను కానీ ఇంకా చూడలేదు అది. అంటే మాకున్న ల్యాప్టాప్స్కి ఎక్స్టర్నల్ సైట్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి అన్నమాట. సో దానికి ఇంకా అవ్వలేదు. సో మళ్ళీ ఒకసారి చూస్తాను. ఓకే. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, ప్రీవియస్ ఏం చేసాం, వర్చువలైజేషన్ గురించి చదివాం. ఏంది వర్చువలైజేషన్? ఏంది వర్చువలైజేషన్ అంటే ఏంది? వాట్ డస్ మీన్ వర్చువలైజేషన్? ఏం చేస్తుంది వర్చువలైజేషన్? ఫిజికల్ సిస్టమ్ మీద వేరే ఎన్విరాన్మెంట్ని Physical hardware can be divided into multiple virtual machines. Single physical hardware can be used as a multiple virtual machines. That is known as the virtualization. How many types of virtualization are there? 2 types. Type 1, Type 2. Type 1 barn metal, next bare metal, and hosted. Hosted. So what is the difference between hosted virtualization and bare metal virtualization? బేర్ మెటల్ అంటే ఇప్పుడు మన సిట్రక్స్ జెనాప్ సర్వర్స్ ఉంటాయి కదా, డైరెక్ట్గా హార్డ్వేర్ నుంచి వేరే VMware అలా కనెక్ట్ అవుతాం. అదే హోస్టెడ్ అయితే మాత్రం అవి మోస్ట్లీ టెస్టింగ్ పర్పసెస్కి వాడతారు. మన ఎగ్జిస్టింగ్ సిస్టమ్ మీదే మధ్యలో ఒక హైపర్వైజర్ అని ఒక లేయర్ ఫామ్ అయ్యి దాని మీద నెక్స్ట్ వేరే డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్చువల్ మెషిన్స్ మనం సెటప్ చేసుకోవచ్చు. సో AWS ఏ వర్చువలైజేషన్ యూజ్ చేస్తుంది? టైప్ 1 టైప్ 2 నా? It is type 2. టైప్ 2 నా? టైప్ 1 టైప్ 2 గుర్తుంచుకోండి. టైప్ 2 అంటే ఏంది? హోస్టెడా బేర్ మెటలా? హోస్టెడ్. మరి AWS హోస్టెడ్ యూజ్ చేస్తుందా? AWS సెపరేట్ ఓన్ ప్రొడక్ట్ ఒకటి ఉంది సార్. అదే హోస్టెడ్ యూజ్ చేస్తుందా, బేర్ మెటల్ యూజ్ చేస్తుందా అంటున్నా. ఏ వర్చువలైజేషన్ యూజ్ చేస్తుంది? ప్రొడక్షన్స్లో కానీ ఏదంటే AWS క్లౌడ్ కానీ ఏ వర్చువలైజేషన్ యూజ్ చేస్తుంది? టైప్ 1 యూజ్ చేస్తుందా, టైప్ 2 యూజ్ చేస్తుందా? టైప్ 1. మరి టైప్ 2 అంటారు. టైప్ 2 ఎలా యూజ్ చేస్తుందండి? టైప్ 2 ఏం చెప్పాను నేను? డెవలప్మెంట్ టెస్టింగ్ యూజ్ చేస్తుందని చెప్పానా? లేదు, డెవలప్మెంట్ టెస్టింగ్ కదా యూజ్ చేస్తారు టైప్ 2ని. హోస్టెడ్ వర్చువలైజేషన్ ఎక్కడ యూజ్ చేస్తారు? హోస్టెడ్ వర్చువలైజేషన్ ఎక్కడ యూజ్ చేస్తారు? టెస్టింగ్ పర్పస్ వాడతారు. టెస్టింగ్ పర్పస్కి యూజ్ చేస్తారు. మరి AWS టెస్టింగ్ ఏంది? ప్రొడక్షన్ కదా. సో ప్రొడక్షన్ లెవెల్ ఏం యూజ్ చేస్తారు? టైప్ 1 టైప్ 2? టైప్ 2 మళ్ళీ టైప్ 2 అంటారు. AWS యూజ్ చేస్తుంది టైప్ 1 యూజ్ చేస్తుందా, టైప్ 2 యూజ్ చేస్తుందా? AWS టైప్ 1 యూజ్ చేస్తుంది. టైప్ 1 యూజ్ చేస్తుంది. ఏం చూస్తుంది? టైప్ 1. టైప్ 2 ఎక్కడ యూజ్ చేస్తామో జనరల్గా మనకి ఇంట్లో చిన్న చిన్న అప్లికేషన్ మన ఏదైతే ప్రోగ్రామర్ యూజ్ చేస్తాడు. ఎవడు యూజ్ చేస్తాడో? ప్రోగ్రామర్. ప్రొడక్షన్ లెవెల్ యూజ్ చేస్తారు టైప్ 1. సో AWS ఏ టైప్ ఆఫ్ వర్చువలైజేషన్ యూజ్ చేస్తుంది? ఓన్ వర్చువలైజేషన్ ఉంది దానికి. ఓన్ ప్రొడక్ట్. నైట్రో వర్చువలైజేషన్. ఎస్. సో వాట్ డస్ మీన్ వర్చువలైజేషన్? Virtualization is nothing but sharing your hardware, sharing your resources. Single physical hardware can be shared with a multiple virtual machines. This is known as the virtualization. So basic funda or basic building block of the cloud computing is the virtualization. Without virtualization there is no asal cloud computing లేదు. Okay. అర్థమవుతుందా? Yes. అది. So we had studied about the virtualization. Today's class we are going to learn about the AWS infrastructure. Okay.
సో టాప్ క్లౌడ్ ప్రొవైడర్స్ చెప్పాను. టుడే ఈస్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ద ఏడబ్ల్యూఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. హౌ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేశారు, ఏవి ఉంటుంది ఏడబ్ల్యూఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దట్ ఈస్ నోన్ యాజ్ ఏడబ్ల్యూఎస్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏడబ్ల్యూఎస్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ చూసుకుంటే సో వాట్ ఈస్ మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్? ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంది? ఇప్పుడు నా ఆఫీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే ఈ 3 ఫ్లోర్లో 4 ఫ్లోర్ బిల్డింగ్ ఉంది. దాంట్లో ఏముంటాయి, కంప్యూటర్లు ఉన్నాయి, టేబుల్లు ఉన్నాయి, ఇంకా సమ్ బోర్డులు, మనుషులు అంతా కలిపి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. సో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఏదైతే పెట్టిందో వాడికి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఎవరికి? ఏడబ్ల్యూఎస్ వాడికి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. సో ఏడబ్ల్యూఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా పెట్టిందంటే ఇట్ ఈస్ నోన్ యాజ్ ద టోటల్గా హౌ మెనీ కాంటినెంట్స్ ఆర్ దేర్, హౌ మెనీ కాంటినెంట్స్ ఉంటాయి? 7 కాంటినెంట్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 7 కాంటినెంట్స్. కరెక్టేనా? అంటార్క్టికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరోప్, ఆఫ్రికా, ఏషియా, ఆస్ట్రేలియా, కిటికా. సో దీంట్లో అంటార్క్టికాలో ఇక్కడ ఈ ప్లేస్ కనిపిస్తుంది, షేర్ అయింది కదా ఈ ప్లేస్. నో మ్యాన్ కైండ్, నో మ్యాన్ కైండ్. మ్యాన్ కైండ్ ఉండదు అక్కడ, ఎందుకంటే అక్కడ అలాంటి పరిస్థితులు లేవు. మనుషులు సర్వైవ్ కావాల్సిన పరిస్థితులు అక్కడ లేవు. దెర్ ఇస్ నో వే టు సర్వైవ్ ఇన్ ద అంటార్క్టికా. మ్యాన్ కైండ్ ఉండదు అక్కడ అంటార్క్టికా. సో ఎక్సెప్ట్ అంటార్క్టికా వదిలేసి అక్రాస్ అన్ని కాంటినెంట్స్లో కూడా బాడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఎవరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది? ఏడబ్ల్యూఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఎవరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది? ఏడబ్ల్యూఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఓకే. సో ఈ కాంటినెంట్స్ ఏముండేవో దీన్ని ఏం చేశారంటే రీజియన్స్గా డివైడ్ చేశాడు. ఏం చేశాడు? రీజియన్స్. ఏమన్నాడు? రీజియన్ అన్నాడు. ప్రస్తుతానికి ఎన్ని రీజియన్స్ ఉన్నాయని సార్ అంటే 36 రీజియన్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? రీజియన్. ఇప్పుడు రీజియన్ ఈజ్ లైక్ ఒక ఇండియా ఉంది కంట్రీ, ఆ కంట్రీలో మళ్ళీ దాన్ని ఏం చేస్తారు? డివైడ్ చేసి స్టేట్స్గా డివైడ్ చేస్తారు. ఆ స్టేట్ ఏమవుతుంది? రీజియన్ అవుతుంది. స్టేట్ ఏమవుతుంది? రీజియన్ అవుతుంది. ఒక ఫిజికల్ లొకేషన్, ఒక బౌండరీ, ఫిజికల్ బౌండరీ కొంత ఏరియా లోపల ఉంటే దాన్ని ఏమంటారంటే రీజియన్ అంటారు. వీడిగడ ఏమంటారంటే రీజియన్ అంటాడు. ఓకే. సపోజ్ ఒక దేశంలో కానీ వాడు డేటా సెంటర్లు ఉంటే దాన్ని ఏమంటారు? రీజియన్ అంటాడు. ఏమంటాడు? రీజియన్ అంటాడు. సో రీజియన్స్, అవైలబిలిటీ జోన్స్, ఈ కాన్సెప్ట్స్ ఏంటంటే ఇయర్. సో ఎలా క్రియేట్ చేసుకున్నాడు? నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఏషియా పసిఫిక్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో వాడు డేటా సెంటర్స్ని పెట్టుకున్నాడు. నథింగ్ బట్ వాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకున్నాడు. ఓకే. వాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకున్నాడు. ఓకే. ఓకే. ఒక పర్టికులర్ ప్లేస్ వారు డేటా సెంటర్లు ఉన్న ఏరియాని ఏమంటారంటే రీజియన్ అంటారు. ఏమంటారు? రీజియన్. ఏమంటాడు? రీజియన్. ఓకే. ఏమంటాడు? రీజియన్. ఇవి చూసుకుంటే ఈ సైడ్లో చూసుకుంటే చూడండి, ఏడబ్ల్యూఎస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ రీజియన్. ఏంటది? ఏడబ్ల్యూఎస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది రీజియన్. కాన్సెప్ట్ ఆఫ్ రీజియన్ విచ్ ఈస్ ద ఫిజికల్ లొకేషన్ అరౌండ్ ద వరల్డ్ వేర్ ద క్లస్టర్ ఆఫ్ డేటా సెంటర్. క్లస్టర్ అంటే ఏంటి? గ్రూప్. ఓకే. క్లస్టర్ అంటే ఏంటి? గ్రూప్. Maybe it may be group of computers, it may be group of hard disk, it may be group of network. Is known as a cluster. Okay. So group of data center, cluster of data center. చూడండి, cluster of computer కాదు, cluster of data center. ఒక గ్రూప్ ఆఫ్ డేటా సెంటర్లు ఒక పర్టికులర్ ఫిజికల్ రీజియన్లో ఉంటే, ఫిజికల్ లొకేషన్ ఉంటుంది అని ఏమంటారు? రీజియన్ అంటాడు. ఏమంటాడు? రీజియన్. ఓకే. ఇక్కడ ఏమన్నాడు? వాట్ ఇస్ ది రీజియన్? విచ్ ఈస్ ద ఫిజికల్ లొకేషన్ వేర్ ద వరల్డ్, ఎక్కడైతే డేటా సెంటర్లు ఉండే చోటుని ఏమంటారు? రీజియన్ అంటాడు. ఏమంటాడు? రీజియన్. హియర్ వి కాల్ ఈచ్ గ్రూప్ ఆఫ్ లాజికల్ డేటా సెంటర్ యాజ్ అవైలబిలిటీ జోన్. ఇక్కడ అవైలబిలిటీ జోన్ కూడా కాన్సెప్ట్ ఉంది. అంటే ఏంటంటే ఇక్కడ ఏముంటాయి? హియర్ సీ దిస్, యూ హ్యావ్ ఎ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ దిస్ వన్, దిస్ బ్లూ కలర్ ఈజ్ ద రీజియన్. కనిపిస్తుంది చూడండి ఇక్కడ. ఇవన్నీ ఏంటి? రీజియన్స్. నార్త్ అమెరికాలో యుఎస్ఏ ఉంది కాబట్టి ఏడబ్ల్యూఎస్ అమెజాన్ యొక్క మెయిన్ ఆఫీసు యుఎస్ఏ కాబట్టి అక్కడ ఎక్కువ రీజియన్స్ ఉంటాయి. ఇక్కడ నార్త్ అమెరికాలో యుఎస్ఏ కాబట్టి మల్టిపుల్ రీజియన్స్ ఉంటాయి. మల్టిపుల్ రీజియన్స్ ఉంటాయి. రీజియన్ అంటే ఏంది? వేర్ ద గ్రూప్ ఆఫ్ డేటా సెంటర్స్ ఉండే చోటుని ఏమంటారు? వాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ప్లేస్నే రీజియన్ అంటాడు. ఎక్కడైతే ఏడబ్ల్యూఎస్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో దాన్ని ఏమంటాడు? రీజియన్ అంటాడు. ఓకే.
ఇవన్నీ ఏంది బ్లూ కలర్ ఉండేది ఏంది ఇవన్నీ రీజన్స్. అక్కడ ఏముంటాయి డేటా సెంటర్స్ ఉంటాయి. ఏముంటాయి డేటా సెంటర్ అంటే ఏంది? డేటా సెంటర్ ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ సర్వర్స్, కంప్యూటర్స్, హార్డ్ డిస్క్, నెట్వర్కింగ్ డివైజెస్ ఆల్ కలెక్టెడ్ టుగెదర్ ఈజ్ నోన్ as the data center, where we can store our data and where we can run our application. మన అప్లికేషన్ని రన్ చేస్తూ మన డేటాని ఎక్కడైతే స్టోర్ చేస్తామో దాన్ని ఏమంటారంటే డేటా సెంటర్ అంటారు. డేటా సెంటర్లో ఏమవుతుంది? మీ అప్లికేషన్ రన్ అవుతుంటుంది, మీ యూజర్ యొక్క డేటా, అప్లికేషన్ యొక్క డేటా కూడా అక్కడే స్టోర్ అవుతుంటుంది. ఎక్కడ? డేటా సెంటర్లో. ఎక్కడైతే డేటా సెంటర్లు ఉన్నాయో ఆ డేటా సెంటర్ ఉన్న ప్లేస్ని ఏమంటారు? రీజియన్ అంటారు. గ్రూప్ ఆఫ్ డేటా సెంటర్ని రీజియన్ అంటారు. ఇక్కడ చూసుకుంటే లైక్ దట్ ఇక్కడ నార్త్ అమెరికా, సౌత్ అమెరికాలో ఒకే రీజియన్ ఉంది, బ్రాజిల్లో ఉంది ఇవన్నీ. సో ఆఫ్రికాలో చూసుకుంటే ఒకటే ఉంది, కేప్ టౌన్ సౌత్ ఆఫ్రికాలో ఉంది, కేప్ టౌన్ సౌత్ ఆఫ్రికా. సో ఇక్కడ ఇండియాలో తీసుకుంటే 2 రీజియన్స్ ఉన్నాయి. ఒకటేమో ముంబైలో వచ్చింది 2016లో, హైదరాబాద్లో 2022 డిసెంబర్లో వచ్చింది. దగ్గర 1.5 month 1.5 year అయింది హైదరాబాద్లో వచ్చి. ఇప్పుడు అజూర్, గూగుల్ కూడా వస్తుంది, గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, అజూర్ వస్తుంది, అన్నీ వస్తాయి. హైదరాబాద్లో AWS, ఇండియాలో ముంబైలో, ఇంకా హైదరాబాద్లో ఉంది. గూగుల్ కూడా వస్తుంది. గూగుల్ ఆల్సో కన్స్ట్రక్ట్ బిగ్గెస్ట్ ఆఫీస్ ఇన్ హైదరాబాద్. గూగుల్ ఉంది, ప్లస్ ఇంకోటి ఏంటంటే అజూర్ కూడా వస్తుంది. అజూర్ యొక్క రీజియన్ కూడా వస్తుంది. 3 రీజన్స్ ఉంటాయి ఇప్పుడు వచ్చే నెక్స్ట్ ఇయర్లో. హైదరాబాద్లో 3 రీజన్స్ ఉంటాయి. ఓన్లీ సిటీ దట్ ఈస్ హ్యావింగ్ ఏ 3 regions. ఇట్ ఈస్ బికమ్ లైక్ ఏ డేటా సెంటర్ హబ్. ఎవరు? హైదరాబాద్. ఇది ఎక్కడా లేవు మీకు అన్నీ. సో ఎన్ని రీజన్స్ ఉంటాయి? హైదరాబాద్ ఒకటి, ముంబై ఒకటి ఇండియాలో. సో ఇలా మల్టిపుల్ ప్లేసెస్లో వాడి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకున్నాడు. ఎక్కడైతే గ్రూప్ ఆఫ్ డేటా సెంటర్స్ ఉంటాయో దాన్ని ఏమంటారు? రీజియన్ అంటారు. ఏమంటాడు? రీజియన్ అంటారు. ఆ రీజియన్లో ఏముంటాయి? గ్రూప్ ఆఫ్ డేటా సెంటర్స్ ఉంటాయి. ఏముంటాయి? డేటా సెంటర్స్ ఉంటాయి. ఆ డేటా సెంటర్లు ఏముంటాయి? కంప్యూటర్స్, వాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంటుంది. ఈ రీజియన్ ఏదైతే ఉందో, సపోజ్ ఇప్పుడు దిస్ ద రీజియన్ అండ్ దీస్ ద డేటా సెంటర్స్. These are the data centers. Here this is the region. So this is the data center. All these are the data center. If you run an application, ఒక అప్లికేషన్ నేను రన్ చేశాను ఎక్కడ? ఈ రీజియన్లో ఒక అప్లికేషన్ నేను రన్ చేస్తాను. ఐఎమ్ రన్నింగ్ అన్ అప్లికేషన్ ఇన్ ఏ డేటా సెంటర్. ఇప్పుడు ఈ పర్టికులర్ ప్లేస్ అన్ని డేటా సెంటర్లు ఎక్కడ ఉన్నాయి? అన్నీ ఒకే దగ్గర ఉన్నాయి. కనిపిస్తుందా? అన్ని దగ్గర. ఇఫ్ ఎనీథింగ్ న్యాచురల్ కెలామిటీ ఆకర్స్, లైక్ హ్యావింగ్ ఏ లైక్ సైక్లోన్ కానీ, లేదంటే అర్త్క్వేక్ కానీ, లేదంటే ఫైర్ యాక్సిడెంట్ కానీ, లేదంటే షార్ట్ సర్క్యూట్ అయితే అన్ని డేటా సెంటర్లు ఒకే దగ్గర ఉంటే ఏమవుతాయి? ఎఫెక్ట్ అవుతాయి. ఫోన్ వస్తే అన్ని డేటా సెంటర్లో ప్రాబ్లం అవుతుంది కదా. అప్లికేషన్ అనేది రన్ అవుతూ ఉంది, టోటల్గా డేటా సెంటర్ అప్లికేషన్ అనేది ఇక్కడ రన్ అవుతుంది, హై అవైలబిలిటీ కోసం మల్టిపుల్ ప్లేసెస్ రన్ అవుతుంది. అన్నీ ఒక దగ్గర ఉంటే ఫైర్ యాక్సిడెంట్ అయితే ఈ డేటా సెంటర్కి కాలిపోద్ది, ఈ పక్కన డేటా సెంటర్ కాలిపోద్ది, పక్కన డేటా సెంటర్ కాలిపోద్ది. తుఫాన్ వచ్చినా అన్ని దాని మీద ఎఫెక్ట్ అవుతుంది, వరద వచ్చినా అన్ని దాని మీద ఎఫెక్ట్ అవుతుంది, సో ఎర్త్క్వేక్ వచ్చినా అన్ని దాని మీద ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు దానికి సొల్యూషన్ ఏంది? అన్ని డేటా సెంటర్లు ఒక దగ్గర ఉండకుండా ఆ డేటా సెంటర్స్ని డిస్ట్రిబ్యూట్గా చేశాడు. అంటే ఒక డేటా సెంటర్ ఇంకో దగ్గర, కొన్ని డేటా సెంటర్లు ఇంకో దగ్గర డేటా సెంటర్ ఇంకో దగ్గర. ఎందుకు? ఒకవేళ తుఫాన్ వచ్చినా ఒక డేటా సెంటర్ పోయినా ఇంకో డేటా సెంటర్ ఉంటుంది. అర్థమవుతుందా? ఇంకో దగ్గర ఉంటుంది వేరే అదర్ ప్లేస్లో. హైదరాబాద్ రీజియన్లోనే 100 km డిస్టెన్స్ నుంచి ఈ డేటా సెంటర్ అనేది ఒక ప్లేస్లో ఇంకో ప్లేస్లో పెడతారు, ఒకే దగ్గర పెట్టరు. అర్థమవుతుందా? ఓకే. ఎందుకు పెట్టకూడదు సార్ అంటే, ఇప్పుడు ఏమవుతుంది? ఒకే దగ్గర పెడితే ఏమవుతుంది? న్యాచురల్ కెలామిటీ అవ్వచ్చు, ఫైర్ యాక్సిడెంట్ అవ్వచ్చు, ఏదైనా ఉండొచ్చు, మత కలహాలు రావచ్చు, ఏదైనా జరగవచ్చు, పగలగొట్టేయచ్చు, ఏదైనా జరగచ్చు. కాబట్టి అప్లికేషన్ ఎక్కడైతే సేమ్ అన్నీ ఒకే దగ్గర ఒకే డేటా సెంటర్, మల్టిపుల్ డేటా సెంటర్ రన్ అవుతుంది, ఒకటి పోతే అన్ని డేటా సెంటర్లు పోతే అప్లికేషన్ డౌన్ అయిపోద్ది. అప్పుడు యూజర్స్ ఏమవుతారో డౌన్ టైం వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని ఏం చేసింది? ఇంటెలిజెంట్గా ఏం చేసిందంటే, వాట్ ఈస్ ఇంటెలిజెంట్లీ డస్. సో దిస్
AWS has divided this region into the మళ్ళీ డివైడ్ చేసింది. ఈ రీజియన్ ఏమైనా డివైడ్ చేసింది, అవైలబిలిటీ జోన్గా డివైడ్ చేసింది. ఏం చేసింది, అవైలబిలిటీ జోన్గా డివైడ్ చేసింది. అవైలబిలిటీ సపరేట్గా డివైడ్ చేసింది. ఈ రీజియన్ని పార్ట్స్గా డివైడ్ చేసింది. దాన్ని ఏమంటారంటే అవైలబిలిటీ జోన్ అంటారు. ఏమంటారు, అవైలబిలిటీ జోన్స్. అవైలబిలిటీ జోన్ అంటారు. అంటే అన్ని డేటా సెంటర్లు ఒక దగ్గర ఉండవు. అన్ని డేటా సెంటర్లో ఒక దగ్గర ఉండవు. సో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ప్రతి డేటా సెంటర్స్కి, ప్రతి అవైలబిలిటీ జోన్స్కి 100 కిలోమీటర్ డిస్టెన్స్ లేదా 60 మైల్స్ ఉంటుంది. అంటే 100 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ప్రతి అవైలబిలిటీ జోను అంటే ప్రతి డేటా సెంటరు ఒక డేటా సెంటర్ నుంచి ఇంకో డేటా సెంటర్కి ఇంటెలిజెంట్గా 100 కిలోమీటర్ డిస్టెన్స్ పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు, ఒకవేళ తుఫాన్ వచ్చినా దాని రేంజ్ వచ్చి 100 కిలోమీటర్స్ కాబట్టి. ఓకేనా? ఓకే. లేదన్నీ ఒకే దగ్గర పెట్టుకుంటే ఏమవుతుంది, ఒకటి ఎఫెక్ట్ అయినా మొత్తం ఎఫెక్ట్ అవుతాయి. సో ఇదే కాన్సెప్ట్ మీరు AWS అయినా, అజూర్ అయినా, గూగుల్ అయినా అన్నీ ఒకటేనండి. ఇక్కడ ఫస్ట్ 3-4 క్లాసెస్ అన్నిటికీ ఒకటే థియరీ. AWS అయినా, గూగుల్ క్లౌడ్ అయినా, అజూర్ అయినా సేమ్ థియరీ, సేమ్. అక్కడ కూడా రీజియన్స్, అక్కడ కూడా అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. దేంట్లో అజూర్ అయినా, గూగుల్ క్లౌడ్ అయినా సేమ్ అదే ఉంటుంది, ఏం మారదు. అక్కడ కూడా ఏముంటాయి మీకు, అక్కడ ఒక రీజియన్స్ ఉంటాయి, అక్కడ కూడా అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. ఒక డిఫరెన్స్ ఏంటంటే అజూర్కి, AWSకి, అజూర్లో అవైలబిలిటీ జోన్స్లో అజూర్లో ఉండే గ్రూప్ ఆఫ్ డేటా సెంటర్స్ కలిపి ఒక ప్లేస్లో ఉంటే దాని రీజియన్ అంటారు. ఈ రీజియన్ ఏం చేస్తారు, అవైలబిలిటీ జోన్ డివైడ్ చేస్తారు. అక్కడ కూడా అదే కాన్సెప్ట్ అజూర్లో కూడా. ఒక డిఫరెన్స్ ఏంటంటే ఒక అవైలబిలిటీ జోన్లో మల్టిపుల్ డేటా సెంటర్స్ ఉంటాయి. ఎక్కడ, AWSలో. అర్థమంతా, ఒక్క అవైలబిలిటీ జోన్లో మల్టిపుల్ డేటా సెంటర్స్ ఉండొచ్చు. ఓకే. కానీ అజూర్లో ఒక అవైలబిలిటీ జోన్లో ఒక డేటా సెంటర్ ఉంటుంది. అజూర్లో ఒక డేటా సెంటర్లో ఒక అవైలబిలిటీ జోన్లో ఒక డేటా సెంటర్ మాత్రమే ఉంటుంది దేంట్లో, అజూర్లో. కానీ ఇక్కడ మాత్రం ఒక అవైలబిలిటీ జోన్లో, ఇది పెద్దది కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా పెద్దది. ఇది AWS చాలా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి ఒక్క అవైలబిలిటీ జోన్లో మల్టిపుల్ డేటా సెంటర్స్ ఉంటాయి. ఓకే, అర్థమైందా? అదే అజూర్లో అయితే ఒక అవైలబిలిటీ జోన్లో ఒక డేటా సెంటర్ మాత్రం ఉంటుంది. AWSలో మల్టిపుల్ డేటా సెంటర్స్ ఉంటాయి. ఓకే. రీజియన్లో డేటా సెంటర్స్ ఉంటాయి. ఈ రీజియన్ మళ్ళీ ఏం చేస్తారు, డివైడ్ చేస్తారు. ఏ విధంగా డివైడ్ చేస్తారు, అవైలబిలిటీ జోన్స్గా డివైడ్ చేస్తారు. ప్రతి అవైలబిలిటీ జోన్కి ఎంత కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది, 100 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఓకేనా? ఓకే. 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 సో ప్రతి రీజియన్లో ప్రస్తుతానికి 36 రీజియన్స్ ఉంటాయి. అది పెరగచ్చు. మొన్నటి వరకు 25 కూడా లేవు, ఇప్పుడు వచ్చేయండి. మొన్నటి మనకు 20 కూడా లేవు, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఎన్ని రీజియన్స్ ఉన్నాయి, 36. ఈ 36 రీజియన్లో ప్రతి రీజియన్లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. అంటే ఏంటంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఒక రీజియన్ ఎన్ని అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. అంటే దాని అర్థం ఏంది, అట్లీస్ట్ 3 అని, అంతే కదా, 3 కంటే మోర్. ఓకే. ఎన్ని ఉంటాయి మినిమం, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కన్నా ఎక్కువ ఉంటాయి. 3 కంటే ఎక్కువ ఉంటాయి, 3 కానీ 3 కంటే ఎక్కువ కానీ. ఓకే. ఇప్పుడు మనకి ఇండియాలో ఎన్ని రీజియన్స్ ఉంటాయి, 2 రీజియన్స్ ఉంటాయి. కరెక్టేనా? అవును. ఏ రీజియన్స్ అవి, ఇప్పుడు ఇండియాలో ఒకటి ముంబై, ఒకటి హైదరాబాద్. సో ముంబైలో 3 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి, హైదరాబాద్లో 3 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. ఓకేనా? ఓకే. ఇప్పుడు సెకండ్ ఇయర్ నార్త్ అవైలబిలిటీ, ఇక్కడ నార్త్ వర్జీనియా చూసుకుంటే, ఇక్కడ చూడండి, ఇయర్ హ్యావింగ్ ఏ నార్త్ వర్జీనియా. జాగ్రత్త చూస్తే ఇక్కడ అవైలబిలిటీ జోన్స్ 6 ఉన్నాయి. ఏమండి 6 ఉన్నాయి. అందరికంటే హైయెస్ట్ అవైలబిలిటీ జోన్స్ ఉండేది నార్త్ వర్జీనియాలో. ఎందుకు సార్ నార్త్ వర్జీనియాలో హైయెస్ట్ అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయంటే, సో నార్త్ వర్జీనియా ఫస్ట్ డేటా సెంటర్, AWS యొక్క ఫస్ట్ డేటా సెంటర్ ఎక్కడ స్టార్ట్ అయింది, నార్త్ వర్జీనియా స్టార్ట్ అయింది. కాబట్టి నార్త్ వర్జీనియా ఎన్ని అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి, 6 అవైలబిలిటీ జోన్స్. సో ఏదైనా కొత్త ప్రోడక్ట్ వచ్చినా, కొత్త సర్వీస్ స్టార్ట్ చేసినా నార్త్ వర్జీనియాలో స్టార్ట్ అవుతుంది, ఎక్కడ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం 1 by 1 అన్ని డేటా సెంటర్లో అన్ని రీజియన్స్లో అప్లై చేస్తాడు. అర్థమైందా? సో ఎన్ని అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి, 6. దేంట్లో, నార్త్ వర్జీనియాలో. అట్లీస్ట్ ఎన్ని ఉంటాయి, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 3. అట్లీస్ట్ ఎన్ని ఉంటాయి, 3. 3. ప్రతి అవైలబిలిటీ జోన్లో అట్లీస్ట్ 3 ఉంటాయి. ఓకేనా? సి అవైలబిలిటీ జోన్స్ ఎందుకు, హై అవైలబిలిటీ కోసం. ఎందుకు హై అవైలబిలిటీ,
హై అవైలబిలిటీ అంటే ఏంది? ఒకటి కాకుండా ఇంకోటి హై అవైలబిలిటీ. అవైలబిలిటీ జోన్ ఎందుకు క్రియేట్ చేస్తాడు? హై అవైలబిలిటీ కోసం. అంటే ఏంది? నాకు స్విగ్గీ అప్లికేషన్ ఉంది, ఈ స్విగ్గీ అప్లికేషన్ మల్టీ డేటా సెంటర్లో నేను అప్లై చేశాను. అక్కడ అప్లై చేశాను, ఒక డేటా సెంటర్లో అప్లై చేశాను, చూడండి ఇక్కడ అప్లై చేశాను, ఇక్కడ అప్లై చేశాను. ఒకవేళ ఒక డేటా సెంటర్ పోయినా ఇంకో డేటా సెంటర్లో యాప్ రన్ అవుతుంటుంది. అవును, దాని ఏమంటారు? హై అవైలబిలిటీ అంటారు. గుర్తుపెట్టుకుంటారు, ఇంటర్వ్యూలో అడుగుతాడు వాట్ ఈజ్ మై హై అవైలబిలిటీ. హై అవైలబిలిటీని ప్రొవైడ్ చేస్తుంది. దేని ద్వారా? హౌ విల్ యూ అచీవ్ ద హై అవైలబిలిటీ? బై యూజింగ్ ద అవైలబిలిటీ జోన్స్ యూ కెన్ ప్రొవైడ్ ద హై అవైలబిలిటీ. By deploying the application in the multiple data centers or multiple servers, we can provide the high availability. Mean that any one server goes down or any one data center goes down, there will be another one be there, so that will be comes into the picture. Okay na? Okay. Adi. అర్థమైందా? ఓకే. ఏంది? అవైలబిలిటీ జోన్స్. ఇక్కడ చూసుకుంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నప్పుడు ఇక్కడ నార్త్ వర్జీనియా మళ్ళీ క్లిక్ చేసినప్పుడు అవైలబిలిటీ జోన్స్ 6 అన్నారు, లోకల్ జోన్స్ 15 అన్నాడు ఇక్కడ జోన్. ఓకే. మళ్ళీ ఏంది? రీజియన్లో ఏంది? అవైలబిలిటీ జోన్. అంతేనా? రీజియన్లో ఏంది? అవైలబిలిటీ జోన్ తర్వాత మళ్ళీ ఏం చూస్తాం? లోకల్ జోన్స్. ఓకే. అంటే ఏంది? దాని అర్థం ఏంటంటే ఇప్పుడు నా దగ్గర ఒక డేటా సెంటర్ ఉంది. ఐ హ్యావ్ ఎ డేటా సెంటర్ ఇస్ దే. ప్రతి డేటా సెంటర్కి ఉన్న అట్లీస్ట్ 3 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. కరెక్టేనా? అవును. ఇక్కడ ఒక అవైలబిలిటీ జోన్ ఉంది, ఇక్కడ ఒక అవైలబిలిటీ జోన్ ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే అదే. ఓకే. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏముంటుంది? అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. సో అవైలబిలిటీ జోన్ 1, అవైలబిలిటీ జోన్ 2, అవైలబిలిటీ జోన్ 3. ఓకే. సో దీంట్లో ఏముంటుంది? డేటా సెంటర్ ఉంటుంది. దీంట్లో ఏముంటుంది? డేటా సెంటర్ ఉంటుంది. దీంట్లో ఏముంటుంది? డేటా సెంటర్ ఉంటుంది. సో డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు అప్లికేషన్ డిప్లాయ్మెంట్ స్విగ్గీ చేయాలనుకుంటా ఇక్కడ చేస్తాడు. ఒకవేళ ఈ అవైలబిలిటీ జోన్ ఏదైనా డిజాస్టర్ జరిగిపోయినా ఇక్కడ ఒక అప్లికేషన్ రన్ అవుతుంది కదా, మల్టీ అవైలబిలిటీ జోన్ రన్ అవుతుంది కదా, ప్రాబ్లం లేదు కదా. అవును, ప్రాబ్లం ఉండదు. ప్రతి అవైలబిలిటీ జోన్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది? 100 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. 100 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. ఓకేనా? ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు కస్టమర్ వచ్చి కన్యాకుమారిలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? కన్యాకుమారిలో. లాస్ట్ టిప్ ఆఫ్ ద ఇండియన్ మ్యాప్లో ఇక్కడ ఉన్నాడు కన్యాకుమారి. ఇప్పుడు వచ్చి హైదరాబాద్ ఉంది, సమ్వేర్ ఎల్స్. సో ఈ హైదరాబాద్ నుంచి కన్యాకుమారికి కన్సిడరబుల్గా డిస్టెన్స్ ఉంటుంది. అరౌండ్ 1500 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. మోర్ దాన్ 1500 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అంటే డేటా సెంటర్ దూరం అయిపోతుంది మొత్తం. అప్పుడు ఏముంది? ఇక్కడ ఉన్న యూజరు ఇక్కడ యాప్ రన్ అవుతుంది, ఈ డేటా సెంటర్లో రన్ అవుతుంది. కన్సిడరబుల్ డిస్టెన్స్ పెరిగింది కాబట్టి లేటెన్సీ పెరుగుతుంది. ఏమవుతుంది? లేటెన్సీ అంటే రెస్పాన్స్ టైం అని. ఓకే. లేటెన్సీ అంటే ఏంది? రెస్పాన్స్ టైం. ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏంది? డేటా సెంటర్ దూరం అయిపోయింది కాబట్టి అప్లికేషన్ అది మనకి బఫరింగ్ అవ్వచ్చు, లేదా స్లోగా లోడ్ అవ్వచ్చు. దాని ప్రాబ్లం అవాయిడ్ చేయడానికి ఏంటంటే దగ్గరలో చెన్నైలో ఒక చిన్న డేటా సెంటర్ పెడతారు. దాన్ని ఏమంటారంటే లోకల్ జోన్ అంటారు. ఓకే. అంతే, దాన్ని ఏమంటారు? లోకల్ జోన్. అంటే ఏంది? ఇక్కడ ఉన్న డేటా ఎక్కడికి బఫర్ ఇక్కడ క్యాష్ అవుద్ది, లోకల్ జోన్లో క్యాష్ అవుద్ది. సో ఇక్కడ అక్కడికి వెళ్ళకుండా దగ్గరలో ఉన్న లోకల్ జోన్లో డేటా సెంటర్ తెచ్చుకుంటారు. ఓకే. దాన్ని ఏమంటారంటే లోకల్ జోన్స్ అంటారు. లోకల్ జోన్ అంటే మీ యూజర్కి దగ్గరగా ఉన్న లొకేషన్లోకి డేటా అనేది క్యాషింగ్ జరుగుతుంది. ఒక చిన్న డేటా సెంటర్ అనుకోండి, అది కూడా ఒక చిన్న అవైలబిలిటీ జోన్ అనుకోండి, చిన్న అవైలబిలిటీ జోన్, పెద్దది కాదు. ఓకే. దాన్ని ఏమంటారంటే లోకల్ జోన్ అంటారు. ఓకేనా? ఓకే. సో హియర్ సో ఇదేంది? రీజియన్స్. నెక్స్ట్ ఏంది? అవైలబిలిటీ జోన్. అవైలబిలిటీ జోన్ అంటే ఏంది? అవైలబిలిటీ జోన్ ఈజ్ 1 or more డిస్క్రీట్ డేటా సెంటర్. ఒకటి కానీ అంతకంటే ఎక్కువ డేటా సెంటర్లు కానీ, ఒకటి కానీ అంతకంటే ఎక్కువ విత్ రిడెండెంట్ పవర్. ఏముంటుంది దాంట్లో? ఆ డేటా సెంటర్లో పవర్ సపరేట్గా ఉంటుంది, నెట్వర్కింగ్, కనెక్టివిటీ అన్నీ ఆ రీజన్లో ఒకదానికి ఒకటి సపరేట్గా ఉంటుంది. ప్రతి అవైలబిలిటీ జోన్ సపరేట్, అన్నీ ఇంటర్ కనెక్టెడ్. మళ్ళీ
ఓకే. ఫైబర్ లైన్తో హై స్పీడ్ ఫైబర్ లైన్తో కనెక్టెడ్ పోయి ఉంటాయి, కానీ సపరేటెడ్గా సపరేట్గా ఉంటాయి, ఒకదానికొకటి సపరేట్గా ఉంటాయి. ఓకేనా? ఓకే. ఏజెంట్ గివ్స్ ద కస్టమర్ స్టెబిలిటీ టు ఆపరేట్ ఎ ప్రొడక్షన్ అప్లికేషన్ డేటాబేస్ హైలీ అవైలబుల్. నేను ఇదే చెప్పాను, ఫోల్డ్ టోలరెంట్ హై అవైలబిలిటీ అయింది, ఒక దగ్గర పోతే ఇంకో దగ్గర ఉంటుంది. అవును. ఒకవేళ అవైలబిలిటీ జోన్ లేకుంటే వాట్ హ్యాపన్స్, వాట్ అవైలబిలిటీ లేని సార్ అనుకుంటే అన్ని డేటా సెంటర్లో గుద్దుకుంటే ఒక డేటా సెంటర్ పోతే అన్ని పక్కన డేటా సెంటర్ కూడా పోతాయి. అవును. సో దాన్ని ఏం చేశాడు, ఇంటెలిజెంట్గా డివైడ్ చేశాడు. ఏమి చేశాడు, ఏ విధంగా డివైడ్ చేశాడు, రీజియన్స్, తర్వాత లోకల్ జోన్స్. ఓకేనా? ఓకే. ఓకే. ప్రతి అవైలబిలిటీ జోన్ ఎంత డిస్టెన్స్ ఉంటుంది చూడండి. ఇదంతా 100 AWS డాక్యుమెంటేషన్. ప్రతిదీ కూడా ప్రతి ల్యాబ్ కూడా ప్రతి ఒక్కరు కూడా AWS డాక్యుమెంటేషన్ చూసుకొని నేర్చుకుంటారు, సపరేట్గా నేర్చుకోరు, అంతా అక్కడ డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఓకే. సో దే ఆర్ ఫిజికల్లీ సపరేటెడ్ హౌ మచ్ డిస్టెన్స్, 100 కిలోమీటర్స్. 100 km డిస్టెన్స్. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఏం చెప్పాను, లోకల్ జోన్స్ అని చెప్పాను. ఏం చెప్పాను? లోకల్ జోన్స్. ఈ లోకల్ జోన్స్ ప్లేస్ దీంట్లో కూడా ఏముంటాయి, కంప్యూటర్, స్టోరేజ్, డేటాబేస్, అదర్ సర్వీసెస్ ఉంటాయి క్లోజ్ టు ద ఎండ్ యూజర్. Close to the end user. With the AWS local zones, you can easily run high demanding applications that require single digit latency to end users such as media, entertainment లాంటి ఇంటే వీడియో కంటెంట్ పంపించాలంటే దేని ద్వారా పంపించుకోవచ్చు, లోకల్ జోన్ ద్వారా. ఓకే. ఈ లోకల్ జోన్ అనేది ఈ AWS రీజన్కి ఎక్స్టెన్షన్. నేను ఆల్రెడీ చెప్పాను, చైనా డేటా సెంటర్. అవును. లోకల్ జోన్ ఈజ్ నథింగ్ బట్ extension of the AWS room where you can run your latency sensitive application such as Amazon Elastic Compute Cloud, Amazon Virtual Machine Cloud, Private Cloud ఇలాంటి మన సర్వీసెస్ రన్ చేస్తాం దీంట్లో లోకల్ జోన్స్. ఓకేనా? ఓకే. ఓకే. అది సో దాన్ని ఏమంటారంటే లోకల్ జోన్ అంటారు. సో వాట్ ఇస్ ద థింగ్ ఇస్ దేర్, రీజియన్ ఉంటుంది, రీజియన్లో ఏముంటాయి, అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. ఎప్పుడైనా అడిగితే హౌ విల్ యూ ప్రొవైడ్ ద హై అవైలబిలిటీ ఇన్ ద AWS cloud, they will ask you question like how will you provide the high availability for a application. మీ అప్లికేషన్ని హై అవైలబిలిటీని ఎలా ప్రొవైడ్ చేస్తారు సార్ అంటే బై డిప్లాయింగ్ యువర్ అప్లికేషన్ ఇన్ ద మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్. Deploying your application in the multiple availability zones mean that you're deploying your application multiple data centers లో డిప్లాయ్ చేస్తే ఏమవుతుంది, దాన్ని ఏమంటారు, దాన్ని హై అవైలబిలిటీ అంటారు. ప్రతి అప్లికేషన్ మ్యాండేటరీగా హై అవైలబిలిటీ ఉండాలి. హై అవైలబిలిటీ ఉండకుంటే ఎలాగా, ఒక సర్వర్ పోతే ఇంకో సర్వర్, ఒక డేటా సెంటర్ పోతే ఇంకో డేటా సెంటర్ ఉండాలి. ఒక డేటా సెంటర్ పోయింది అనుకోండి, టోటల్గా కూర్చోలేము కదా, అప్లికేషన్ డౌన్ అయిపోతుంది కదా. అవును. స్కాట్ ఏం చేస్తారు, హై అవైలబిలిటీని ప్రొవైడ్ చేస్తారు. ఎవరు వాళ్ళు మనం అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేసినప్పుడే. ఓకేనా? ఓకే. సారీ. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ దేర్ వేలెంగ్ జోన్స్ అని. వేలెంగ్ జోన్స్. సో వేలెంగ్ జోన్స్ అంటే నథింగ్ బట్ దే విల్ యూజ్ ద జియో, ఎయిర్టెల్, BSNL లాంటి 4G 5G టవర్స్ యూజ్ చేసుకుని ఏదైనా మొబైల్ అప్లికేషన్ వాళ్ళ దగ్గర చేర్చాలంటే వాళ్ళు టవర్స్ యూజ్ చేసుకుంటారు. ఎవరు టవర్స్, 5G టవర్స్, 4G టవర్స్ యూజ్ చేసుకుంటారు. ఏజెడ్ వేలెంగ్ జోన్ enables developer to build application, deliver the single millimeter second. AWS developers can deploy their application దేంట్లో డిప్లాయ్ చేయొచ్చు, వేవ్లెంగ్ జోన్లో. సో ఈ వేవ్లెంగ్ జోన్ ఏం చేస్తుంది, మొబైల్ టవర్స్ యూజ్ చేసుకొని, జియో, ఎయిర్టెల్ లాంటి టవర్స్ యూజ్ చేసుకొని ఆ మొబైల్ అప్లికేషన్ని కస్టమర్ దగ్గరికి చేరుస్తుంది. చేస్తుంది కస్టమర్ దగ్గర చేరుస్తుంది. ఎవరు, వేవ్లెంగ్ జోన్. ఓకేనా? ఓకే. సో హియర్ సీ దిస్, హౌ మెనీ regions are there? 36 regions ఉంటాయి. How many regions are there? 36 regions. How many availability zones are there? 114. ఫిక్స్డ్ కాదు అవి. ఓకే. ఫిక్స్డ్ కాదండి. అవైలబిలిటీ జోన్స్ అండ్ రీజన్స్ ఆర్ నాట్ ఫిక్స్డ్. ఇట్ మే బి చేంజ్, పెరుగుతూ ఉంటాయి. ఓకే. సో ఏం చెప్పాను, లోకల్ లొకేషన్ చూడండి. ఇక్కడ ఇవి డేటా రీజన్స్ కాకుండా ఇక్కడ లోకల్ లొకేషన్స్ కూడా ఉంటాయి. చూడండి ఇక్కడ చూసుకుంటే see this possible. ఇది చూడండి, ఎడ్జ్ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి, లోకల్ జోన్స్ ఎక్కడ ఉన్నాయి. బెంగళూరు కనిపిస్తుందా, చెన్నై, కోల్కతా, హైదరాబాద్లో కూడా ఉంటుంది ఎడ్జ్ లొకేషన్. ముంబై, న్యూఢిల్లీ, పూణే కనిపిస్తుందా? కనిపిస్తుంది. సో అదేంటి లోకల్ జోన్స్. అదే లోకల్ జోన్స్.
సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా అప్లికేషన్ అనేది లోటెన్సీ లేకుండా హై స్పీడ్తో లోడ్ అవ్వాలి. సో దానికి ఏం చేస్తారు, లోకల్ జోన్స్ని క్రియేట్ చేస్తారు. ఏం చేస్తారు, లోకల్ జోన్స్ క్రియేట్ చేస్తారు. అది దట్ ఈస్ ద గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఏముంటుంది, డేటా సెంటర్ ఉంటుంది. డేటా సెంటర్లో ఏముంటాయి, కంప్యూటర్స్, హార్డ్ డిస్కులు, నెట్వర్క్, రౌటర్స్, ఫైర్ వాల్స్, అప్లికేషన్స్ అన్నీ కలిపి అన్నీ ఒక డేటా సెంటర్లో ఉంటాయి. ఏ గ్రూప్ ఆఫ్ డేటా సెంటర్స్ ఏమంటారంటే రీజన్ అంటారు. రీజన్ మళ్ళీ డివైడ్ చేస్తారు. రీజన్ అవైలబిలిటీ జోన్ అంటారు. అవైలబిలిటీ జోన్ కింద మళ్ళీ ఏముంటాయి, లోకల్ జోన్స్ కూడా ఉంటాయి. ఎందుకు, ఒకవేళ అప్లికేషన్ అన్నీ ఒక దగ్గర పెట్టకుండా మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్లో పెట్టుకుంటారు. సో దట్ ఈస్ ద గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దట్ ఈస్ ద గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ద AWS. ఓకే. సో రీజన్స్, అవైలబిలిటీ జోన్స్, లోకల్ జోన్స్ అండ్ VLAN జోన్స్. Okay. Next thing, what are the concepts we're going to learn about in the solution architecture syllabus of this? So we can learn multiple services, like we have what happened this. So here we can have multiple services. ఏ సర్వీసెస్ మనం నేర్చుకుంటాం. What are the services we are going to learn? See this. What are the services we are going to learn here in AWS? The course content here. So under the compute we are going to learn EC2. From the AWS we are going to learn 30 to 35 services. Any service చదువుకుంటాం, 30 to 35 services we are going to learn. But AWS having 220 plus services ఉన్నాయి. ప్రస్తుతానికి ఎన్ని సర్వీసెస్ ఉన్నాయి, 220 సార్. దాంట్లో మనం 30 to 35 సర్వీసెస్ చదువుకుంటాం. ఓకే. సో దాంట్లో కంప్యూట్ కింద EC2 ఏ సర్వీస్ నేర్చుకుంటాం, ఇదిగోండి ఏ నేర్చుకుంటాం. కోర్స్ కంటెంట్ ఆఫ్ AWS EC2, ఎలాస్టిక్ బిన్ స్టాక్, VPC, సెక్యూరిటీకి VPN, Route 53, క్లౌడ్ ఫ్రంట్, S3, EFS, RDS, DynamoDB, క్లౌడ్ వాచ్, క్లౌడ్ ఫార్మేషన్, క్లౌడ్ ట్రైల్, IAM సర్వీసు, SNS, SQS, SMS, సర్వర్ మైగ్రేషన్, సింపుల్ వర్క్ ఫ్లో, ఇలాంటి మల్టిపుల్ సర్వీసెస్ మనం నేర్చుకోబోతాం. దీంట్లో AWS. ఓకేనా. సో దీస్ ఆర్ ద సర్వీసెస్, ఇక్కడ ఉన్న సర్వీసెస్ మనం నేర్చుకుంటాం దీంట్లో AWSలో. ఓకే. సర్టిఫికేషన్ పాత్ ఆల్రెడీ చెప్పాను. ఏముంటాయి, ఫౌండేషన్ ఉంటుంది, అసోసియేట్ లెవెల్ ఉంటుంది, ప్రొఫెషనల్ ఏముంటుంది, ఎన్ని సర్టిఫికేషన్స్ ఉంటాయి, ఫౌండేషన్ లెవెల్ సర్టిఫికేషన్స్ ఉంటాయి, అసోసియేట్ లెవెల్ సర్టిఫికేషన్ ఉంటుంది, ప్రొఫెషనల్ లెవెల్ సర్టిఫికేట్ ఉంటాయి. ఫౌండేషన్ లెవెల్లో క్లౌడ్ ప్రాక్టీషనర్ ఉంటుంది. ఏముంటుంది, క్లౌడ్ ప్రాక్టీషనర్ ఉంటుంది. సో అసోసియేట్ లెవెల్లో క్లౌడ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ తోటి సిసాప్స్ ఉంటుంది, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, సిస్టమ్ అండ్ ఆపరేషన్, సిసాప్స్ ఉంటుంది. ఇది సిసాప్స్. ఈ ప్రొఫెషనల్ లెవెల్ కోర్సులో డెవాప్స్ ఉంటుంది. ఏముంటుంది, కొంచెం డెవాప్స్. ఓకేనా. సో దీస్ ఆర్ ద, అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ హ్యావ్ అనదర్ సర్టిఫికేషన్ లైక్ సెక్యూరిటీ సర్టిఫికేట్, AWS బిగ్ డేటా సర్టిఫికేట్, AWS సెక్యూరిటీ సర్టిఫికేట్, AWS AML, AWS నెట్వర్కింగ్, ఇలా మల్టిపుల్ సర్టిఫికేషన్స్ ఉంటాయి AWS. ఓకే. అది. సో దీస్ ఆర్ ద సర్టిఫికేషన్. దెన్ హౌ టు క్రియేట్ ఏ ఫ్రీ టైర్ అకౌంట్ ఫర్ ద AWS. AWS అకౌంట్ని మనం ప్రాక్టీస్ చేయడానికి ఏం చేయాలి, ఫ్రీ టైర్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి. హౌ టు క్రియేట్ ఏ ఫ్రీ టైర్ అకౌంట్ ఫర్ ద ప్రాక్టీస్ ఇన్ ద AWS. ఇన్ జనరల్లీ AWS ప్రొవైడ్ ద సర్వీసెస్ టు ప్రాక్టీస్ ఫర్ 1 year. ఫ్రీ టైర్ అకౌంట్ ఫ్రీ 1 year వరకు మీకు ప్రొవైడ్ చేస్తుంది ఎవరు, AWS. అన్ని సర్వీసెస్ కాదు, కొన్ని సర్వీసెస్ మాత్రమే. అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేయదు ఎవరు, AWS. Whereas Azure will provide for 1 month all services. Okay. AWS will provide limited number of services for 1 year. Okay. That is enough to practice. ఏదైతే వాడు సర్వీసెస్ ఇస్తాడో అది మనకు సరిపోతుంది. మోర్ దెన్ ఎనఫ్. 1 year వరకు వస్తుంది AWS. Azure will be the 1 month only. 1 month only. So whereas Google will provide 3 months. ఎన్ని మంత్స్ ప్రొవైడ్ చేస్తుంది, 3 months.
3 months ప్రొవైడ్ చేస్తారు. ఎవరు గూగుల్ క్లౌడ్ 3 months, అజూర్ 1 month, 1 month, AWS 1 year, 1 year. 1 year వరకు ఫ్రీ సర్వీసెస్. సో ఇక్కడ మనకి AWS ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ వీ నీడ్ ఏ జీమెయిల్ అండ్ 1 క్రెడిట్ కార్డ్. ఇంకా కావాలి మనకి జీమెయిల్ కావాలా, ఒక జీమెయిల్ కావాలా, ఒక క్రెడిట్ కార్డ్ కావాలి, లేదంటే డెబిట్ కార్డ్ విత్ ఈకామ్ ట్రాన్సాక్షన్స్ ఎనేబుల్ అయ్యి ఉండాలి. ఇది ఈకామ్ ట్రాన్సాక్షన్ యాప్లో ఉంటుంది. ఏదైతే బ్యాంక్ యాప్ ఉంటుందో డెబిట్ కార్డ్ అయితే, క్రెడిట్ కార్డ్ అయితే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఈజీగా క్రియేట్ అయిపోతుంది. డెబిట్ కార్డ్తో కానీ మీరు కానీ వెరిఫికేషన్ కానీ చేస్తే మీకు ఈకామ్ ట్రాన్సాక్షన్స్ ఎనేబుల్ అయ్యి ఉండాలి. దేంట్లో బ్యాంకింగ్ అప్లికేషన్లో, ఓకే ఓకే, యోనోలో ఉంటుంది, అన్ని దగ్గర ఉంటుంది ఈకామ్ ట్రాన్సాక్షన్ ఎనేబుల్. ఓకే ఓకే. ఒకవేళ ఈకామ్ ట్రాన్సాక్షన్ డిసేబుల్ అయ్యి ఉండి ఎనేబుల్ చేసుకోలేకపోతే మీరు బ్యాంక్కి వెళ్ళి అడగాలి, మదర్ బ్రాంచ్ హోమ్ బ్రాంచ్కి వెళ్ళి అడగాలి, నాకు ఈకామ్ ట్రాన్సాక్షన్ ఎనేబుల్ చేయండి అని. ఓకేనా? ఈకామ్ ట్రాన్సాక్షన్ ఎనేబుల్ చేయండి ఎవరిని అడగాల? హోమ్ బ్రాంచ్. జనరల్గా యాప్లోనే అయిపోతుంది. క్రెడిట్ కార్డ్ అయితే ఏ ఈకామ్ ట్రాన్సాక్షన్ ఎనేబుల్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. For creating the AWS free tier, we need one credit card or debit card with e-com transaction. Then we need a Gmail. First we need to type what? AWS free tier account. Free tier account. Here create a free account. Then you need to sign up. We need to enter your mail ID. Mail ID. Just type here. Use all Gmails, but I'll try. Javed @date_of okay. Then here click on the verify email address. Click on the verify email address. Verification code will be sent to the mail. దేనికి వెళ్తుంది? మెయిల్కి వెళ్తుంది. Here verify email address. We need to enter the verification code. ఏం చేయాలా? వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయాలి. ఓకేనా? ఓకే. సో ఆ తర్వాత వెరిఫై, ఆ తర్వాత వెరిఫై, ఆ తర్వాత పాస్వర్డ్ ఫర్ విచ్ వన్? AWS. జీమెయిల్ పాస్వర్డ్ కాదు, దేనికి? AWS. I just put here password. ఓకేనా? సో ఆ తర్వాత ఏముంది? నథింగ్ బట్ ఇక్కడ పర్సనల్ తీసుకోవాలి, బిజినెస్ కాదు. సో ఆ తర్వాత ఇంకా ఇంకేం లేదు దీంట్లో. అడ్రస్ ఫిలిప్ చేసి క్రెడిట్ కార్డ్తో వెరిఫికేషన్ చేసుకోవాలి. ఓకే ఓకే. చూడు, సో జస్ట్ గో టు ద India and enter the phone number. Enter all the details. Okay. So address, enter the address. ఓకేనా? ఓకే ఓకే. అర్థమైందా? అర్థమైంది. ఫస్ట్ ఏం చేయాలా? AWS ఫ్రీ టైర్ అని టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ఈమెయిల్ టైప్ చేయాలి. ఈమెయిల్ టైప్ చేసిన తర్వాత ఒక వెరిఫికేషన్ కోడ్ వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? మెయిల్కి. ఆ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయాలి. ఏం చేయాలా? వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఏమవుతుంది? ఇది అడుగుతుంది, ఇవన్నీ చాటబారుతుంది. అర్థమైందా? ఈ చాటబారు ఉంటుంది. ఈ అడ్రస్ అంతా ఎంటర్ చేసిన తర్వాత ఏం చేయాలి? అగ్రీ అండ్ కంటిన్యూ. దాని తర్వాత డెబిట్ కార్డ్ అయిపోయింది అంతే.
ఓకే. ఓకే. డెబిట్ కార్డు వెరిఫికేషన్ అది క్రెడిట్ కార్డ్ చేస్తే బెటర్గా ఉంటుంది. ఒక డెబిట్ కార్డ్ అయితే ఈకాన్ ట్రాన్సాక్షన్ హెచ్డిఎఫ్సి లాంటివి ఈకాన్ ట్రాన్సాక్షన్ ఉండాలి. ఓకే. ఓకే. ఈకాన్ ట్రాన్సాక్షన్స్ అంటే ఆల్రెడీ ఎనేబుల్ అయ్యి ఉంటుంది. మ్యాక్సిమం పాత కార్డులు కానీ ఈకాన్ ట్రాన్సాక్షన్ ఎనేబుల్ ఉంటుంది. కొత్త దాంట్లో మనం ఈకాన్ ట్రాన్సాక్షన్ ఎనేబుల్ చేయాలి డెబిట్ కార్డ్తో చేసుకోవాలంటే. ఓకే. ఓకే. క్రెడిట్ కార్డ్ చేసుకోవాలంటే ఏ ప్రొసీజర్ కూడా లేదు, ఈజీగా అయిపోతుంది. ఓకే. సో దీంట్లో కార్డ్స్ అని ఎంటర్ చేసిన తర్వాత మీకేమవుతుంది, అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. ఏమవుతుంది, అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఓకే. ఓకే. Once account is created, here it look like this one. Here I just log into the once account create అయిన తర్వాత మీరు ఏం చేస్తారో AWSలో లాగిన్ అవుతారు. ఏమవుతారో AWSలో లాగిన్ అవుతారు. This is the console of AWS. This is the console of AWS. In the left side having 3 lines, click on these 3 lines, will have all services. These are the services provided by the AWS. Kandistunda? These are the services provided by AWS. AWS. ఎక్కడ ఉంటాయి సర్వీసెస్, లెఫ్ట్ సైడ్. ఓకేనా? ఓకే. ఓకే. అది దీస్ ఆర్ ద సర్వీసెస్ ప్రొవైడ్ బై ద AWS. హియర్ ఇన్ ద రైట్ సైడ్ beside the account ID we have a regions. చూడండి కనిపిస్తుంది రీజన్స్ ఈ ప్లేస్లో. అవును. ఏ రీజియన్లో ఉన్నాను ప్రస్తుతం నేను? నార్త్ వర్జీనియా. When you click on this, they show the regions: Ohio, North California, Oregon, Hyderabad, Melbourne, Mumbai, Osaka, Seoul, Singapore, Sydney, Tokyo. These are the regions. Okay. Suppose I want to go to the Hyderabad region, select Hyderabad region. I just go to the Hyderabad region. ఇక్కడ సర్వీసెస్ రీజియన్ వైజ్ ఉంటాయి, గ్లోబల్ వైజ్ ఉంటాయి. ఇప్పుడు నేను ఏ రీజియన్లో ఉన్నాను, షిఫ్టెడ్ టు ద విచ్ రీజియన్, హైదరాబాద్ డేటా సెంటర్కి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఏదైనా డెవలప్మెంట్ చేయాలంటే ఎక్కడవుతుంది, హైదరాబాద్ డేటా సెంటర్. అర్థమవుతుందా? ఏ డేటా సెంటర్లో ఉన్నానో హైదరాబాద్ డేటా సెంటర్లో. సపోజ్ ఐ వాంట్ టు షిఫ్ట్ హియర్, జస్ట్ క్లిక్ ఆన్ ద ముంబై, అగైన్ ఇట్ క్లిక్స్ టు ద ముంబై రీజియన్. ఓకే. ఇలా ఏ డేటా సెంటర్ కావాలంటే డేటా సెంటర్ మూవ్ చేసుకోవచ్చు. ఓకే. సర్వీసెస్ అనేది రీజియన్ బట్టి మారుతూ ఉంటాయి. 95% సేమ్, 5% మారుతుంది. 95% సర్వీసెస్. సో ముంబైలో ఉండేవి, నార్త్ వర్జీనియా ఉండేవి అంటే పైన కింద ఉండొచ్చు, ఉండకపోవచ్చు. 220+ సర్వీసెస్ ఉన్నాం కదా, 220+ సర్వీసెస్లో కొన్ని సర్వీసెస్ హైదరాబాద్లో ఉండొచ్చు, కొన్ని సర్వీసెస్ నార్త్ వర్జీనియాలో ఉండకపోవచ్చు. నార్త్ వర్జీనియాలో ఉండొచ్చు, హైదరాబాద్లో ఉండకపోవచ్చు. కొన్ని ఫ్యూ, వెరీ ఫ్యూ, నాట్ ఆల్, వెరీ ఫ్యూ. ఓకే. సో ఆల్మోస్ట్ ఆల్ మేజర్ సర్వీసెస్ అన్నీ కూడా అన్నిట్లో ఉంటాయి. సో దీస్ ఆర్ ద రీజియన్ కాన్సెప్ట్. ఏ రీజియన్లో కావాలంటే ఆ రీజియన్లో వర్క్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఏ రీజియన్లో ఉన్నా, ఏషియా పసిఫిక్లో ముంబైలో ఉన్నాం. ఒకవేళ బై ది డిఫాల్ట్ 20 రీజన్స్ ఎనేబుల్ అయి ఉంటాయి. ఏమంటే 19. హైదరాబాద్ రీజన్ ఎనేబుల్ అయి ఉండదు, ఎందుకంటే హైదరాబాద్ కొత్త డేటా సెంటర్ కాబట్టి డిఫాల్ట్గా ఫ్రీ టైల్లో వాడు ఎనేబుల్ చెయ్యడు. ముంబై ఎనేబుల్ అయి ఉంటుంది. ఓకేనా?
అర్థమవుతుందా? ఓకే, అర్థమైంది అర్థమైంది. చూసుకోండి ఇక్కడ దేర్ ఆర్ 13 రీజన్స్ దట్ ఆర్ ఎనేబుల్డ్ దిస్ నాట్ ఎనేబుల్డ్ దిస్ అకౌంట్ అంటాం. కనిపిస్తుందా? కనిపిస్తుంది. There are 13 regions that are not enable this account. Ante mean that we can enable the region also. I want to enable the region. Just click on the region. Click on the manage region. Click on the manage region. Manage region. Then here which region I want to enable. Suppose I want to enable Hyderabad region. We first time create this Hyderabad region. Click on Hyderabad. Click on the option enable. Click on option. ఏ రీజన్ అయితే మీరు ఎనేబుల్ చెయ్యాలి అనుకున్నారో హైదరాబాద్ రీజన్ డిఫాల్ట్గా ఎనేబుల్ అయి ఉండదు. ఒకవేళ చేసుకోవాలంటే హైదరాబాద్ రీజన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆప్షన్ ఏంది రైట్ ఎనేబుల్ క్లిక్ చేస్తే 5 to 10 minutes తర్వాత ఎనేబుల్ అవుతుంది. అప్పటికప్పుడు ఎనేబుల్ అవ్వదు. ఓకే ఓకే. లేదంటే లాగౌట్ అయ్యి ఒక అకౌంట్ నుంచి మళ్ళీ లాగిన్ అయితే అప్పుడు ఎనేబుల్ అవుతుంది. ఓకేనా? ఓకే ఓకే. సో వీ కెన్ వర్క్ ఆన్ మల్టిపుల్ రీజన్స్. సో రీజన్ అంటే సార్ ఇప్పుడు నా అప్లికేషన్ స్విగ్గీ అప్లికేషన్ ఉంది. స్విగ్గీ అప్లికేషన్ తీసుకెళ్ళి నా నియరెస్ట్ రీజియన్లో డెవలప్మెంట్ చేయాలి, కానీ నార్త్ వెస్ట్ రీజియన్లో డెవలప్మెంట్ చేసుకుంటే ఎలాగా అంటే డేటా సెంటర్ దూరం అయిపోతుంది కాబట్టి లేటెన్సీ వచ్చేస్తుంది. కాబట్టి నియరెస్ట్ రీజియన్లో చేసుకోవాలి, హైదరాబాద్ రీజియన్లో చేసుకోవాలి స్విగ్గీ అప్లికేషన్. స్విగ్గీ వర్క్స్ ఆన్ AWS. స్విగ్గీ ఎక్కడ పనిచేస్తుంది? AWS. స్విగ్గీ యూజెస్ AWS, జొమాటో యూజెస్ AWS, నెట్ఫ్లిక్స్ యూజెస్ AWS, పేటిఎం యూజెస్ AWS, ఈనాడు యూజెస్ AWS, సాక్షి యూజెస్ AWS. ఓకే. ఫ్లిప్కార్ట్ యూజ్ Azure. ఓకే. జియో మార్ట్, జియో ఆల్ యూజ్ Google Cloud. ఓకే. సో దెర్ ఆర్ మల్టిపుల్ క్లౌడ్స్. ఏ క్లౌడ్ యూజ్ చేసుకుంటే అది వాళ్ళు ఇసుకోవాలి, డబ్బులు పెట్టి వాళ్ళకి వాళ్ళ ఏమంటారు మళ్ళీ వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు అంటే వాళ్ళకి అంత కంఫర్ట్ ఉంది పెట్టి డబ్బులు పెట్టి వాళ్ళు చూసుకుంటారు. ఒక రీజన్ మనం ఏం చేసుకోవచ్చు, ఎనేబుల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. సో వాట్ ఆర్ ద కాన్సెప్ట్స్ we learned today? We learned about the global infrastructure. That is the regions are there, availability zones are there, local zones are there, ALM zones are there. How many regions are there? Up to now 36 regions are there. 36. Every region having a multiple availability zones to provide high availability. Availability. Yes. Every region having a greater than or equal to 3 availability zones, mean that at least 3 availability zones in every region. Local zones are there. ఎండ్ యూజర్కి డేటాని దగ్గర తీసుకోవడానికి ఏం చేస్తారు, లోకల్ జోన్స్ వస్తారు. లేటెన్సీ రిమూవ్ చేయడానికి లోకల్ జోన్స్ లేటెన్సీ లేకుండా ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తాం, హౌ టు ఫ్రీ టైర్ అకౌంట్. సో టు ప్రాక్టీస్ ద AWS. ఓకే. సో హియర్ టు క్రియేట్ ఏ ఫ్రీ టైర్ అకౌంట్ అట్లీస్ట్ వీ నీడ్ ఎ Gmail దట్ ఈస్ నాట్ బిఫోర్ యూజ్. AWS క్రియేట్ చేయడానికి ఇంతకుముందు యూజ్ చేసుకుంది కాదు, కొత్త Gmail. ఇంతకుముందు AWS క్రియేట్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ కొత్త క్రియేట్ చేసుకుని క్రియేట్ అవుతుంది, వన్ టైం మాత్రం యూజ్ అవుతుంది. So you need to have a Gmail and a credit card and debit card. So for debit card we need e-com transaction. E-com transaction. Then we need to create go to the Google, type AWS free tier account, then select the first link, then enter the mail ID, send the verification code to mail ID, enter the mail ID verification code. Then we need to add the all address and one name. Then at the third step we need to verify your credit card, debit card. Okay. So and then once you log in, it will be look like this. Look like this. It will be look like this. These are all services provided by the AWS. These are the all services provided by the AWS. Understood? These are the all services provided by the AWS. And so there are on the right side have a regions are there. Right side having a regions are there. You can shift to మీ ఇష్టం వచ్చినట్టుగా ఏ రీజన్ లో షిఫ్ట్ అయిపోవచ్చు. ఓకే. రీజన్ బట్టి ఈ సర్వీసెస్ అనేవి డిప్లాయిడ్ సర్వీస్ ఇన్ ద ముంబై రీజియన్, మళ్ళీ ముంబై రీజియన్లో డిప్లాయ్ చేసింది మీకు హైదరాబాద్లో కనిపించదు, వేరే అయిపోతుంది. వేరే డేటా సెంటర్లో పెట్టాం కదా, అది ఈ డేటా సెంటర్లో ఉంటుంది ఉండదు. అది ఓకేనా? So that is the class for today. If you have any doubts today's class, please ask me.
what are the things are there. If you not understand that, what is the region, what is the availability zone, you have any, okay, try to create a free tier account as early. If you don't create a free tier account, then you won't able to practice, because from tomorrow onwards everything will be the practical. We'll start with the all practicals. Okay, one by one we're going to learn about the from tomorrow. Tomorrow we have a holiday, so day after tomorrow, that is Monday. ఓకే Okay, any doubt for you? నో సార్ స్టిల్ క్లియర్. సో చూడండి, ఏదైనా ఎర్రర్ ఉంటే మళ్ళీ ఇంకోసారి ట్రై చేయండి. ఇది వాట్సాప్లో ఇంకోటి ఏదైనా మార్గం చూద్దాం కదా, డౌన్లోడ్ ఓకే అవుతుంటే. ఓకే ఓకే See you on Monday.